possible. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియోస్. ఇవాళ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను డ్యూక్ 200 వెహికల్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి డ్యూక్ 200 అయితే కాదు, ఇది రీసెంట్గా అంటే 2 days బ్యాక్ రిలీజ్ అయినటువంటి డ్యూక్ 200 అనమాట. సో దీంట్లో ఏమేమి చేంజ్ చేశారు అంటే, సో ఆ విషయాలన్నీ కూడా మీకు అయితే మాట్లాడతాను. ఫ్రంట్ మీరు లైట్ చూసుకున్నట్లయితే మీకు ఎల్ఈడి లైట్ అయితే కనిపిస్తుంది కదా, హెడ్ ల్యాంప్. ఇది మనకు ఒక మేజర్ చేంజ్ అయితే వీళ్ళైతే తీసుకురావడం జరిగింది ప్రజెంట్. సో ఇంతకుముందు అయితే మనకి ఎల్ఈడి అయితే వచ్చేది కాదు, ఇప్పుడు మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని అయితే వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో వస్తుంది. 200 cc మోస్ట్ పవర్ఫుల్ బైక్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ కేటీఎం వెహికల్స్ అన్నీ కూడా మనకి మోస్ట్ పవర్ఫుల్ వెహికల్స్. అండ్ ఇక మనము ఫ్రంట్కి వచ్చేద్దాము. సో ఫ్రంట్లో కనుక మీరు టైర్ చూసుకున్నారంటే, ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 110/70, ఇది మనకి 17 inches వీల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఏదైతే ఫ్రంట్ డిస్క్ ప్లేట్ చూసినారో, దీని సైజ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 320 mm డిస్క్ ప్లేట్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు ఏదైతే సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే, సస్పెన్షన్ వచ్చేసి మనకి WP అపెక్స్ USD ఫోక్ సస్పెన్షన్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. 43 mm డయామీటర్తో ఇదైతే మనకి రావడం జరుగుతుంటుంది. ఇక్కడ మీరు ఫ్రంట్లో చూడొచ్చు ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే మీరు చూడొచ్చు. 3+3 అయితే మనకి మొత్తం 6 ఎల్ఈడి సెటప్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక DRL కూడా కనిపిస్తుంది. అండ్ లైటింగ్ అయితే మనకి కంప్లీట్గా చేంజ్ అయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. మేజర్గా ఇప్పుడు 2023లో వస్తున్నటువంటి వెహికల్లో మనకి ఇదే బిగ్గెస్ట్ అప్డేట్ అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇకపోతే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 30 నుంచి 35 kilometers వరకు మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇండికేటర్స్ అయితే మీకు మరీ ఫ్లెక్సిబుల్ అయితే ఏం కాదు కానివ్వండి, ఓకే, బట్ కొంచెం ఫ్లెక్స్ అయినా మీకు నిలబడగలదు. ఇకపోతే మనం ఏదైతే బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే, సో బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి మనకి టైర్ వచ్చేసి 150/60 టైర్ అయితే ఉంటుంది. ఇది మనకి 16 inches వీల్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కనుక మీరు సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే అపెక్స్ మోనోషాక్ 10 step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మీకు డిస్క్ ఉందో, ఇది మనకి 230 mm డిస్క్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఫ్రంట్ సైడ్లో ఒక ABS, బ్యాక్ సైడ్ ఒక ABS, మొత్తం మనకి డ్యూయల్ ABS అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది 10 step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. ఇది WP అపెక్స్ మోనోషాక్ సంబంధించినటువంటి సస్పెన్షన్ అయితే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇది మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్. అండ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అడ్జస్టబుల్. అండ్ ఏదైతే మీకు చాసిస్ ఫ్రేమ్ ఉంటుందో, సో ఫ్రేమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అది మీకు చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ స్వింగ్ ఆర్మ్ కూడా చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగినటువంటి స్వింగ్ ఆర్మ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఫుట్ రెస్ట్ అనమాట, ఏదైతే పిలియన్కి సంబంధించినటువంటి ఫుట్ రెస్ట్ ఉందో, ఇది మనకి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ కనిపిస్తుంది, ఇది మనకి 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ మనకి 160-165 ఇచ్చి ఉంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. అండ్ మొత్తం కూడా మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మొత్తం బాడీ అంతా కూడా. ఇది కూడా మనం ఒక అప్డేట్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి BS6 phase 2కి అయితే అప్గ్రేడ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ లైట్ ఏదైతే ఉందో, ఇది కూడా మనకి కంప్లీట్ ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. ఏదైతే మనం ఫ్రంట్ సైడ్ చూస్తున్నామో, సేమ్ ఎల్ఈడి లైట్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఏదైతే ఇండికేటర్స్ చూస్తున్నారో, సేమ్ యాజ్ యూజువల్గా ఫ్రంట్లో ఏవైతే ఇండికేటర్స్ ఇచ్చారో ఎల్ఈడి లైట్స్ సేమ్ అదే ఉంటాయి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే శారీ గార్డ్ అయితే మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇక్కడ కంప్లీట్గా శారీ గార్డ్ బై డిఫాల్ట్గానే ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు శారీ గార్డ్ అంటే మనకి ఆఫ్ మాత్రమే వచ్చేది, బట్ ఇప్పుడు శారీ గార్డ్ అంటే మనకి చాలా ఫుల్ వరకు వస్తుంది. అదొక బెస్ట్ థింగ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు, ఈవెన్ లేడీస్ కూర్చోవాలంటే. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి సైడ్ స్టాండ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సెంటర్ స్టాండ్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఏదైతే సైడ్ స్టాండ్ ఉందో, ఇది మనకి సైడ్ స్టాండ్ అలర్ట్తో వస్తున్నటువంటి సైడ్ స్టాండ్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ క్రాష్ గార్డ్ కూడా వస్తుంది. KTMలో ఉండే సగం వాటికి మాత్రమే క్రాష్ గార్డ్స్ అయితే ఇస్తారు, సగం వెహికల్స్కి అయితే క్రాష్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏదైతే మీరు సీటింగ్ చూస్తున్నారో, సీటింగ్ అయితే మనకి పైనుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి స్ప్లిట్ సీట్ అనమాట. ఏదైతే పొజిషనింగ్ కనుక చూసుకున్నట్లయితే రెండు కూడా కొంచెం హార్డ్గానే ఉంటాయని చెప్పొచ్చు. మరి లాంగ్ రైడ్కి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈవెన్ మీరు దీని మీద లాంగ్ రైడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం సోఫా టైప్లో కొన్ని దొరుకుతాయి అన్నమాట సీట్స్. సో అవైతే మీకు ఒక 2000 రూపీస్ అరౌండ్ ఆ రేంజ్లో ఉంటాయి. వాటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి KTMస్లో ఎప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది, కాకపోతే పట్టుకోవడానికి గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. 200 cc కొంచెం కంఫర్ట్గానే కూర్చోవచ్చు. మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకి ఇది కొంచెం కూర్చోవడానికి కంఫర్ట్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గ్రాబ్ రైల్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చెప్పాను కదా ఇందాక E20 అప్గ్రేడ్ అయిందని, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు E20కి ఇదైతే అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ ఏదైతే హ్యాండిల్ ఉందో, సో ఇది మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ అయితే కాదు, సో నార్మల్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు పీక్స్లో ఉంటుంది. అండ్ మీకు ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో
ఇక్కడ హై బీము, లో బీము ఇవన్నీ కూడా మనకి ఇండికేటర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి పవర్కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి, అలాగే ఆటోమేటిక్ పవర్ కానివ్వండి, ఈ రెండు మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ లివర్ దగ్గర ఒక చిన్న ఘాట్ అయితే చూస్తున్నారు కదా, సో ఇది మీరు గమనించినట్లయితే సో ఈ ఘాటుకి అర్థం ఏంటి అంటే, ఒకవేళ ఇన్ కేస్ వెహికల్ అనేది క్రాష్ అయింది అని అనుకోండి, సో ఇక్కడ వరకు విరిగిపోతుంది అనమాట, రైట్ సైడ్ వరకు విరిగిపోతుంది. సో ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఈ 3 వేళ్లతో మనం ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని అయినా సరే కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకోసం మనకి అక్కడ ఒక ఘాట్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. సో అక్కడ వరకు విరగాలన్న ఉద్దేశంతో ఒకవేళ పడితే. సో ఇది ఇగ్నిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇగ్నిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఏదైతే కన్సోల్ ఉందో కన్సోల్ అయితే మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే మోడ్ సెట్కి సంబంధించినటువంటి బటన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. మిగతా అంతా కూడా కన్సోల్లో ఉంటుంది. సో ఈ కన్సోల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఓడోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, సైడ్ స్టాండ్ అలర్ట్, అలాగే ట్రిప్ మీటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, అలాగే మనకి క్లాక్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా దీని యొక్క వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 159 కేజెస్ వరకు దీని వెయిట్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే 13.4 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి సూపర్ మోటో మోడ్ని అయితే మనకి దీంట్లో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా దీని యొక్క ప్లస్ చూసుకున్నట్లయితే దీన్ని ఏబిఎస్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో ఇది మనకైతే రావడం జరుగుతుంటుంది. అండ్ ఇకపోతే మనము 17 ఇంచెస్ అలై వీల్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 25 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసి 19.3 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో ఇది మనకి రావడం జరుగుతుంటుంది. దీని సీసీ కనుక చూసుకున్నట్లయితే 199.5 cc అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇది మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో రావడం వల్ల ఒకవేళ మనకి హీట్ ఎక్కినా సరే చాలా త్వరగా అయితే కూల్ అయిపోతుంది. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 142 నుంచి 145 వరకు వెళ్తుంది. అండ్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.96 lakhs వరకు మనకి ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది ప్రజెంట్. సో ఇది గైస్ వీడియో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఏదైనా పాయింట్స్ మిస్ అయింది అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అక్కడ నుంచి రిప్లై అనేది ఇస్తాను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయబోదు, ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. గైస్ ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.